చికెన్ టిక్కా అయితే ఆర్డర్ చేశాను. మామూలుగా దీని మీద అయితే బ్లాక్ పెప్పర్ వేస్తారు, దీని మీద ఏమో కారపొడి జల్లుకొని చూసారు. రోటీలోకి ఇచ్చిన కర్రీతో ఫ్రైడ్ రైస్ లో కలుపుకుంటున్నా. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా పక్కనే గంట ఉంటుంది, దాన్ని అయితే తట్టండి అనమాట. సో ఈ రోజు మనమైతే వీడియోలో ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే, ఆల్రెడీ తమిళ చూసేసి ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళాము అంటే కొద్దిగా నాన్ వెజ్ ఐటమ్స్ తిందామని చెప్పి డాబాకి వెళ్ళాము. ఎప్పుడు డాబాలే ఏంట్రా బాబు, ఇంకేం లేవా అంటే మనకున్న బడ్జెట్కి ప్రజెంట్ అయితే డాబాలే వస్తాయి. మీరు కొద్దిగా వ్యూస్ అయితే ఎక్కువ పెంచి, సబ్స్క్రైబర్స్ కొద్దిగా ఎక్కువ చేస్తే మనకైతే రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, మనకు వస్తాయి కాబట్టి. సో ఖచ్చితంగా మీరు వీడియో అంతా కూడా చూడండి. కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. సింహపూరి ఫ్యామిలీ డాబా అండ్ గార్డెన్ రెస్టారెంట్. ఇది వచ్చేసి ఎక్కడ అంటే మన ఇదిగో ఇదే హైవే ఎన్టీఆర్ నగర్ దగ్గర కొద్దిగా కానీ మనం లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఉంది ఇది సింహపూరి ఫ్యామిలీ డాబా అండ్ గార్డెన్ రెస్టారెంట్. ఇక్కడ బయట హట్స్ ఉన్నాయి, దాంతో పాటు లోపల ఏసీ కూడా ఉందన్నమాట. అది ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొచ్చి పెట్టేశారు. ఐటమ్ అయితే ఒకటి చెప్పున్నాము. మామూలుగా దీని మీద అయితే బ్లాక్ పెప్పర్ వేస్తారు, దీని మీద ఏమో కారపొడి జల్లుకొని చూసారు. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చిన తర్వాత తినేసి చెప్పేస్తా. చికెన్ టిక్కా అయితే ఆర్డర్ చేశాను. క్వాంటిటీ పరంగా చూసుకుంటే మనకి ఎన్ని వచ్చాయి అంటే 3, 2 దగ్గర దగ్గర ఒక 8 పీసుల దాకా అయితే వచ్చాయి. చూడడానికి బాగా కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్ చట్నీ ఇచ్చారు, దాంతోపాటు వచ్చి మైనస్ కూడా ఇచ్చారు, సలాడ్ ఇచ్చారు. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తా. చికెన్ టిక్కా ఫస్ట్ ఉత్తే ట్రై చేస్తా. మంచి ఫ్లేవర్ తో బాగుంది. గ్రీన్ చట్నీతో టేస్ట్ చాలా బాగుంది. వస్తే మాత్రం ఖచ్చితంగా చికెన్ టిక్కా. ఇక్కడ తొందర ఐటమ్స్ అయితే బాగుంటాయంట, అందుకని చెప్పి నేను చికెన్ టిక్కా చెప్పాను. టేస్ట్ అయితే సింప్లీ సూపర్ బాగుంది. కొద్ది స్పైసీగా అనిపిస్తుంది. నైస్. బటర్ రోటీ అయితే ఆర్డర్ చేశాను. రెగ్యులర్ గా ఇచ్చే రోటీ కాకుండా బటర్ రోటీ ఆర్డర్ చేశాను. దాంట్లోకి బోన్లెస్ కర్రీ చికెన్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్పేస్తా. మీరైతే చూస్తా ఉండండి. వేడి వేడిగా చికెన్ కర్రీ బటర్ రోటీలో వేసుకొని తిన్నా ఎలా ఉంటుందో. కొద్దిగా ఒక రకంగా ఇచ్చారు, ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చూద్దాం. బటర్ రోటీ రోటీ అయితే ఫుల్ బటర్ తో కొద్దిగా సప్పగా అనిపిస్తుంది, కానీ కర్రీ అయితే బాగుంది. సింపుల్ గా హోమ్ మేడ్ కర్రీ టైప్ మన ఇంట్లో చేస్తున్నట్టు లైట్ మసాలాస్తో టేస్ట్ బాగుంది. ఎప్పుడు డాబాకి వచ్చినా కూడా బిర్యానీ చెప్పి 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 ఇదిగొచ్చేసింది. సరే ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దామని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చింది. చూడడానికి అయితే మనకు అనిపిస్తుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. క్వాంటిటీ వైజ్ కూడా పర్లేదు, బాగానే ఇచ్చున్నారు. టేస్ట్ పరంగా ఎలా ఉందో చూద్దాం. దాంట్లోకి వచ్చేసి మనకి కర్రీ ఇచ్చారు, గ్రేవీ, దాంతో పాటు రాయితా, రెండైతే ఇచ్చారు. ఫ్రైడ్ రైస్ అయితే ఒకసారి టేస్ట్ చేస్తున్నాం. రెస్టారెంట్ స్టైల్లో అయితే బాగుంది, స్పైసీగా లేకుండా. టేస్ట్ వైజ్ సింపుల్లీ గుడ్, బాగుంది. ఇందాక రోటీలో ఆర్డర్ చేసుకున్న కర్రీ కొద్దిగా గ్రేవీ ఉంటే అదైతే వేసుకుంటున్నా. కలుపుకొని తింటే ఎలా ఉంటుందో చెప్తా. చికెన్ అయితే బాగా ఎక్కువగానే వేసారు, రైస్ కూడా బాగుంది. రోటీలోకి ఇచ్చిన కర్రీతో ఫ్రైడ్ రైస్ లో కలుపుకుంటున్నా. బగారా రైస్ అయితే పాటు ఉంది, బాగుంది. మొత్తం మీద అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తిన్న ఐటమ్స్ అయితే బాగున్నాయి అనమాట. మేము 3 ఐటమ్స్ చెప్పుకున్నాము. చికెన్ టిక్కా, దాని తర్వాత బటర్ రోటీ, దాంట్లోకి వచ్చేసి చికెన్ కర్రీ, ఆ తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే సింపుల్ గా అన్ని కూడా బాగున్నాయి అనమాట. మరీ ఆహా ఓ ఏం లేకపోవచ్చు, కానీ టేస్ట్ అయితే సింపుల్ గా బాగుంది. మొత్తం మీద మేము తిన్నందుకు అయితే సాటిస్ఫై అయ్యాము. అదన్నమాట మొత్తం మేము ఈరోజు తిన్న వీడియో గురించి.